జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకొస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్పై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తుక్కుగూడ మున్సిపాలిటీ సహా మరికొన్నిటిలో జీహెచ్ఎంసీలో విలీనం కోసం బల్దియా చట్టానికి సవరణ చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ 9, 10, 11ను సవాలు చేస్తూ తుక్కుగూడకు చెందిన బరిగెల రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా తుక్కుగూడ జీహెచ్ఎంసీలో విలీనమైందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేయాలనుకుంటున్నారని, అయితే విలీనం నేపథ్యంలో హద్దులు మారడంతో పాటు ఇతరత్రా ప్రభావం పడుతుందన్నారు. నోటిఫికేషన్కు ముందు మున్సిపల్ కార్పొరేషన్తో సంప్రదింపులు లేదని, అది పారదర్శకంగా లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.